బాలోత్సవం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ టీచర్ ఉన్నారు కదా, మీ పేరు ఇట్లా ఎవరు చెప్తారు ఫ్యూచర్లో? నాకు తెలియదు, మీరు అనుకోండి. కొంతమంది తెలియదు కానీ వస్తారు, చెప్తారు, పోతారు అంతే. సో బాడీ లాంగ్వేజ్ వాడండి. బాడీ లాంగ్వేజ్ వాడినప్పుడు రెండు హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఓవర్ ది నేవల్ ఉండాలి, అప్పర్ ది నేవల్ ఉండాలి. డోంట్ బిలో ది నేవల్ ఉండదు. ఉంటే ఒక 2 నిమిషాలు 1 నిమిషం పెట్టుకోండి, కానీ ఎప్పుడు అప్పర్ ఉండాలి. కొంతమంది అలా చెప్తారు, my dear, today I am going to teach you the subject. That subject is, you know, a plus b whole square is equal to a square b is equal to చూస్తుంటారు. ఇప్పుడు తెచ్చదమ్మా గోపుకుంటుంది, ముక్కలు చేయబెట్టుకుంటే ఏమన్నా మీకు తెలవదమ్మా, తెలవకుంటే ప్రీజిస్తే మొత్తం చెప్తారు మీరు. సో అంతా చెప్పట్లేదు, యూ మస్ట్ టేక్ కేర్. వాళ్ళు 40x2 80 కళ్ళు చూస్తుంటాయి, 60x2 120 కళ్ళు చూస్తుంటాయి. అందరు ఎవడేం చూస్తున్నాడు మనకేం తెలుసు. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. కొంతమంది ఈ క్లాస్లో వచ్చి ఈ టేబుల్ మీద కూర్చొని చెప్తుంటారండి క్లాస్. I saw many classes, many classes. రాంగ్ అండి. ఇది కూర్చోలేదా కాదు కదా, ఇంకా ఈ కూర్చొని కుర్చీలో కాలు పెట్టుకుంటాడు కొంతమంది. I saw that also. ఓకే, సో ఇది కుదరదండి. ఎలా ఉండాలంటే మనము గురుదేవులం కాబట్టి ఒక గురువుగా ఉండాలి. అందుకోసమే బాడీ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఉన్న పర్సంటేజ్ మారుతా ఉందండి. ఒకప్పుడు పర్సంటేజ్ ఎలా ఉందంటే 8% మన యొక్క వాయిస్, 7 to 8% వాయిస్, 38% వాయిస్, 7 to 8% లాంగ్వేజ్, 55% బాడీ లాంగ్వేజ్ ఉండండి. మళ్ళీ చెప్తాను, 7 to 8% వర్డ్స్ అంటే లాంగ్వేజ్, 38% వాయిస్ మోడ్యులేషన్, 55% బాడీ లాంగ్వేజ్ ఉండే. ఇప్పుడు 55% కాస్త 60 అయిపోయిందండి. Now 60% body language only, because people will understand the body language more than the language. 30% voice అయిపోయింది, 10% only words అయిపోయినాయండి. So you need to equip with the skills called body language. ఇది నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నవరసాలు నేర్చుకోండి. మొహంలో నవరసాలు పలికించగలగాలి. We train that only in the workshop. మీరు ఏం చేయక్కర్లే, మీ ఇంట్లో మిర్రర్ ఉంది కదా, మిర్రర్ ముందుకెళ్ళి రకరకాల ఫేసులు పెట్టండి. ఆ టైంలో డోర్స్ మాత్రం క్లోజ్ చేయండి దయచేసి. మీరు 2 రోజుల్లో ఎర్రగొండలో ఉంటారు అనుకుంటారు కాబట్టి రకరకాల ఫేసులు పెట్టండి. అది కూడా మీకు ఇష్టం లేకుంటే ఈ మొబైల్ ఉందనుకోండి, మొబైల్ ముందు పెట్టుకొని దాంట్లో రకరకాల ఫేసులు పెట్టండి విత్ వాయిస్ మోడ్యులేషన్. అప్పుడు మీ వాయిస్ మీరే వినండి, ఎవరికి షేర్ చేయకండి దయచేసి. యూ విల్ అండర్స్టాండ్ హౌ యు ఆర్ కీపింగ్ యువర్ ఫేస్. సో ఇంతకుముందు వరే టెక్నాలజీ లేకుండా మన దగ్గర ఉంది కాబట్టి మనం డెవలప్ కావాలి. మన లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ డెవలప్ కావాలి. బి, మూడోది సి, కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ అద్భుతంగా ఉండాలి. ఈ ఫస్ట్ 2 చెప్పింది ఇంపార్టెంటే, కానీ దాంతో సబ్జెక్ట్ నేర్చుకోరు. సబ్జెక్ట్ నేర్చుకుంది కంటెంట్. ఎవరంటే ఒక టీచర్ మీ సబ్జెక్ట్ అని చెప్పండి దయచేసి. వాట్ టు టీచ్ అదర్ దెన్ ఇంగ్లీష్, అదర్ దెన్ హిందీ, అదర్ దెన్ తెలుగు? Abacus exam mathematics. Okay, I know abacus is wonderful thing. Science లో బాటనీ ఉంది, జువాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది. దాంట్లో ఏది ఒకటి కూడా చెప్పండి. 10th లో 4 ఉంటాయి కదా. ఒకటి సైన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టాకింగ్ సబ్జెక్ట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. దాని గురించి ఫస్ట్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ ఎలా కావాలో తెలుసా? 4-5 రకాల ప్రిపేర్ కావచ్చు అండి. ఒకటో ప్రిపరేషన్ మీకు చెప్తుందండి, బ్రెయిన్ స్టార్మింగ్. నాతో పాటు చెప్పండి కండి, బ్రెయిన్ స్టార్మింగ్. డోంట్ స్టార్ట్ ది లెసన్, ఆస్క్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్ ఉంది అనుకోండి, ఐ డోంట్ నో, నాకు అదే తెలుసు కాబట్టి చెప్తాను. చెప్పుడు ఈ హాల్లో ఎన్ని రకాల మెటల్స్ ఉన్నాయి అడగాలి.
వాడు 5 అంటాడు, అది అంటాడు. మీ ఎన్ని చూసినా చెప్పాలి, రాస్తా ఉండాలి, బోర్డు మీద రాస్తా ఉండాలి. ఎవరు రాయాలి? స్టూడెంట్తో రాయాలి, మనం రాయద్దు. స్టూడెంట్తో రాపిస్తూ ఉంటారు, మన భయం ముందు లైఫ్లో రాపిస్తూ ఉండాలి. ఎందుకని 20 or 15 రాస్తారు. ఇన్ని కాదురా, ఇన్ని ఉన్నాయి. అది నేర్చుకోవడానికి ఒక అద్భుతమైనది ఉంది. ఇది నేర్చుకున్న వాళ్ళకి మెటలర్జీ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి. 5 లక్షల రూపాయలు పర్ మంత్, ఎదురు అడగదు కానీ 5 లక్షల రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. పెద్ద పెద్ద పోస్ట్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎంఎండీస్ ఉంది, వాళ్ళు జాబ్స్ వస్తాయి, పెద్ద పెద్ద ఉంటుంది. అని చెప్పేసి ఇప్పుడు చెప్పాలి, పెద్ద రాంగ్ చెప్పదు చెప్పేసి ఇలాంతా కావాలంటే ఈ లెసన్ మీ మైండ్లో పెట్టుకుంటారా చెప్పాలి. బంగారం తెలుసా, బంగారం అందరూ అంటారు, దీన్ని గోల్డ్ అంటారు. అరస్ ఏయు హలో కొన్ని తెలుసా, తెలియదు. పాదరసం HG, వెండి అర్జెంటియం AG ఏదో ఉంటుంది. ఓకే, ఐ డోంట్ నో, సారీ, నేను బీకామ్ స్టూడెంట్. చిన్నప్పుడు చదువుకొని ఇంకా నాకు గుర్తు, ఎందుకంటే మా మోహన్ రెడ్డి సార్, మా సైన్స్ సార్ చెప్పిన నా మైండ్లో ఉందండి. మా సైన్స్ సార్ మోహన్ రెడ్డి సార్ అని చెప్పేవాడు అండి. అదర్ దెన్ క్లాస్ ఎన్నో చెప్పాడు. ఐమ్ టాకింగ్ అబౌట్ జెడ్పీహెచ్ సలియాబాద్ స్కూల్. క్లాస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అడిగేవాడు. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పండి ఇది జనరల్ అడిగాడు. నేను అడిగాడు రోజు 3 క్వశ్చన్ రాసుకొచ్చాను. సార్ ఎలక్ట్రిసిటీ ఎట్లా పనిచేస్తుంది, మాకు లేసే లేదు. ఆయిల్ ఇంజన్ ఎట్లా పనిచేస్తుంది సార్, ఆయిల్ వస్తుంది, డాక్టర్ ఎట్లా వస్తుంది, ఒక ఆయిల్ ఇంజన్ ఉండేది. అది అలాంటి అడుగుతుంటే ఇప్పటికీ మన జనరల్ నాలెడ్జ్ లో నేను మనం ముందుకెళ్తున్నా. ఆ సార్ చెప్పిన భిక్ష, సార్ ఇచ్చిన నాకు దానం మర్చిపోలే. 3 సార్లు ఐ డిడ్ ఫర్గెట్. సుధాకర్ సార్ లెక్కలు మర్చిపోలేదు. సరళా టీచర్ మన తెలుగు టీచర్ పేరు మర్చిపోలేను. నారాయణ స్వామి సార్ మా టీచర్ 3 నవలు పెట్టుకొచ్చాడు. హిందీ అద్భుతంగా మా హిందీ में इतना अच्छा बात कर सकते बिकॉज़ वो सिखाया मेरे को. I can't forget వెంకటేశ్వర గారు ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. ఇంగ్లీష్ లో ఈరోజు 52 దేశాల్లో క్లాసులు చెప్పొచ్చిన ఓన్లీ బికాస్ ఆఫ్ వెంకటేశ్వర సార్. హౌ ఇస్ పాసిబుల్? మరి నేను ఇంతమంది పేరు చెప్తాను, మీ పేర్లు ఎంతమంది చెప్తారు? కాంటెంట్ ప్రిపరేషన్. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అండి. ఆస్క్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ అడగండి. వాళ్ళది మన వైపు అట్రాక్ట్ చేసి స్టార్ట్ లెసన్. రెండో మెథడ్ చాలా భయపడతాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక మోడల్ కండక్ట్ చేయడానికి. ఫ్లిప్ చార్ట్ ఐ థింక్ యూర్ ఆల్ డూయింగ్. మీరు ఇప్పుడు అమ్మ అది టేబుల్ ఇంకేదో బాటనీ జువాలజీలో ఉందనుకోండి, ఇది ఎలాగో చెప్తారు కదా, క్లాసులు చెప్తారు కదా. ఈ చెప్పేదేదో చార్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఒక 4 చార్ట్స్ 5 చార్ట్స్ మళ్ళీ ప్రామిస్ ఇలా చార్ట్ చేయాలి. దిస్ కాల్ ఫ్లిప్పింగ్ 1 by 1. ఇలా మొత్తం రాయండి. ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్ చేయండి. ఎలాగో వచ్చి బోర్డు మీద రాయాలి. మీరు ఆ బోర్డు మీద రాయడానికి ఏం చేస్తారు? రాగానే అవుతారు అంతే. వాళ్ళు మాట్లాడుకుంటే ఒకటిగా ఈ బ్యాక్ అంత బ్యాకే. అరే యూ మస్ట్ రైట్. ఐమ్ టెల్లింగ్ యు, ఆ రైటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాకుండా దానికి యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. రాయడం కూడా ఇంపార్టెంటే. చాలా సింపుల్ ఉంది రాయండి. క్రిటికల్గా ఉంది. మంచి పిక్చర్ తీసుకురండి. మీరు వెళ్తేప్పుడే క్లాసులకి ఇలా పేపర్ తీసుకురండి. మేమేమో తెచ్చిండ్రు, ఏమో తెచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు కంటే ఎక్కువ పేపర్ మీద ఉంటుంది. అది ఓపెన్ చేశారనుకోండి, విల్ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే 1 picture is 1000 more than the వర్డ్స్ కంటే, మాటల కంటే ఒక పిక్చర్ 1000 పాలు గుర్తుంటుందండి. అది రాయండి, చూపించండి, బొమ్మ చూపించండి. పెద్ద కష్టమేం కాదు కదా. ఇది ఒకసారి తయారు చేయాలనుకోండి, నెక్స్ట్ కూడా అదే చెప్పాలి.